వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మావాడు మాట అంటే మాటే, మాట మీద నిలబడతాడు, ఒక మాట అన్నాక దానికి కట్టుబడి ఉంటాడు, ఇలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు లాగా కాదు అంటూ చాలా హెచ్చులు చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన గురించి తాను అలాగే చెప్పుకుంటూ ఉంటాడు. వీళ్ళు చెప్పేదానికి, ఆయన చెప్పుకునేదానికి, ఆచరణలో చేసేదానికి పొంతనే ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడ్డావు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేశాడు. అలాగే ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా చాలా హామీలు ఇచ్చాడు. అప్పట్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఆయన భార్య భారతిరెడ్డి కూడా ఇంటింటికి తిరిగి చెప్పింది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. కానీ గెలిచాక ఒక్కరికే పరిమితం చేశారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తాను, మద్యంతో చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ ఇల్లు గుల్ల చేస్తున్నారు, కాబట్టి నేను రాగానే మద్య నిషేధం చేస్తా అన్నారు. కానీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ప్రభుత్వం ద్వారానే మద్యం దుకాణాలు నిర్వహించాడు. నాసిరకం మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు, మద్యం ధరలు పెంచాడు. సో ఆ రకంగా ఒక పెద్ద కుంభకోణమే చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు. కేంద్రం మెడల ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నాడు. రికార్డు స్థాయిలో 9 సార్లు పెంచాడు 5 ఏళ్ల కాలంలో. అన్నిటికీ మించి ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఆ హామీని వాళ్ళు నమ్మారు అందరూ, జగన్ చేస్తాడు బ్రహ్మాండంగానే. కానీ చివరికి 4 మడతేశాడు, మడని తిప్పేశాడు. మాకు అవగాహన లేక అలాంటి హామీ ఇచ్చాము, అది ఆచరణ సాధ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పని చేశాడు జగన్మోహన్ రెడ్డి. తనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్టు చెప్పాడు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి వదులుకున్నాడు. ఆయన ఈగో, అహంకారంతో వదులుకున్నాడు. తాను వెళ్ళకపోవడమే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దని ఆదేశించాడు. 2024లో ప్రమాణ స్వీకారాల సందర్భంగా వెళ్ళారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాలకు మాత్రం వీళ్ళు అసెంబ్లీకి హాజరవుతున్నారు. అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించండి, ప్రతిపక్షంగా మీ పాత్ర నిర్వహించండి అని స్పీకర్ అనేక సార్లు చెప్పారు అయ్యన్నపాత్రుడు గారు. అయినా కూడా ఆయన ససేమిరా అంటున్నారు, ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం నాకు ఎవరో, ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తే అది నాకు సరిపోదంటూ ఆయన సభను బహిష్కరించాడు. ఆయన పార్టీకి 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది, కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళరు. ఒక్కరే సభ్యులు విపక్షంగా ఉండి ప్రభుత్వాలను గడగడలాడించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉంది. వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఇండిపెండెంట్ సభ్యుడిగా ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించారు. మద్దికాయల ఓంకార్ గారు ఒక్కరే ప్రభుత్వాల నిరంకుశ విధానాలను సమర్థవంతంగా ప్రశ్నించారు, ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా పుచ్చలపల్లి సుందరయ్య గారు, వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను గడగడలాడించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సాకులు చెప్తా ఉన్నాడు, నాకు ఆ ప్రతిపక్ష నేత హోదా ఇస్తే నేను వచ్చి గడగడలాడిస్తానని చెప్తున్నారు. అదేమో రాదు, ఆయనకి నిబంధనల ప్రకారం ఆయనకు అవకాశం లేదు. సో అందుకని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాడు. వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చాలాసార్లు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 190/4 ప్రకారం రాష్ట్ర శాసనసభలో ఏ సభ్యుడైనా సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు అన్ని సమావేశాలకు గైర్హాజరైతే సభ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆ స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటించే అధికారం కలిగి ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బృందానికి కూడా అదే నిబంధన వర్తిస్తుంది. సభ్యత్వం రద్దయితే ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. దానికంటే మాట తప్పి అప్పుడప్పుడు సభకు హాజరు కావడం బెటర్ అనుకున్నాడేమో. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నారు. Like, share and subscribe to Rajaniti channel.